వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరులో నియోజకవర్గ నెల్లూరు నగర ప్రాంతంలో 2.70 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు. త్వరలోనే టెండర్ ప్రక్రియ పనులను ప్రారంభిస్తామన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కరుకుదురులో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో ముఖ మండపం మరియు కళ్యాణ మండపంను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లామిల్లి. వైసీపీ పీఏసీ సభ్యుడిగా ముద్రగడ పద్మనాభం. ఈ మేరకు శనివారం రాత్రి వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివారులో బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం. 6గురికి చేరిన మృతుల సంఖ్య. ఇక డీటెయిల్స్ లోకి వెళితే నెల్లూరు రూరల్ పరిధిలోని మహాత్మా గాంధీ నగర్ రోడ్డు అభివృద్ధితో పాటు సెంట్రల్ లైటింగ్ పనుల కోసం 2.70 కోట్ల రూపాయలను కేటాయించినట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు ఆదివారం మహాత్మా గాంధీ నగర్ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి విగ్రహం దగ్గర నుండి బైకాస్ రోడ్డు వరకు బీటీ రోడ్, సింగిల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు చేస్తామన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్ కూడా ఖరారు అవుతుందన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంను అభివృద్ధిలో రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ చెక్క అలేఖ్య, మురారి, పురుషోత్తం, అలహరి విజయ్ కుమార్, జిలానీ, అస్లాం, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యుద్ధ ప్రాతిపదికన అనేక ప్రాంతాల్లో కూడా వేగవంతంగా సాగుతుంది. ముఖ్యంగా పొదలకూరు రోడ్ ఒక మంచి రోడ్డుగా, అదేవిధంగా ఏదైతే సెంట్రల్ లైటింగ్ కావచ్చు, ఆ యొక్క కొంత ప్రాంతంలో సిమెంట్ రోడ్డు కావచ్చు, పూర్తి ప్రాంతంలో ఆ యొక్క తారు రోడ్డు కావచ్చు, ఆ డివైడర్లు కావచ్చు, ఒక అద్భుతంగా రోడ్డు. అదేవిధంగా ఈరోజు వేదాయపాళెం నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి విగ్రహం వద్ద నుంచి డైకస్ రోడ్డు వరకు ఏదైతే ఉందో గాంధీనగర్ మెయిన్ రోడ్, ఈ యొక్క గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి మహర్దశ రాబోతుంది. ఈ గాంధీనగర్ ఆ యొక్క మెయిన్ రోడ్డుకు సంబంధించి 2,70,00,000 అక్షరాల 2,70,00,000 రూపాయలు, 1,99 లక్షల రూపాయలతో రెండు పక్కల బీటీ రోడ్డు, సింగిల్ డివైడరు, అదేవిధంగా మరో 71 లక్షల రూపాయల వ్యయంతో సెంట్రల్ లైటింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి మార్గదర్శ రాబోతుంది. 2,70,00,000 రూపాయల వ్యయంతో గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి బీటీ రోడ్డు, సింగిల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ కూడా పూర్తయినట్లయితే ఈ ప్రాంతం సర్వాంగ సుందరంగా, అద్భుతంగా అన్ని రకాల కూడా ప్రజలకి మేలు చేస్తుంది. అతి త్వరలోనే 2,70,00,000 రూపాయలతో గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి శంకుస్థాపన పనులు చేసి వేగవంతంగా పూర్తి చేసి అందిస్తామని చెప్పిన మాట ఇస్తూ, ఈ యొక్క అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని, ఎన్నికలు లేని వేళ పార్టీ జెండా అజెండాలు కాకుండా, ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండా అజెండాలు, ఎన్నికలు లేని వేళ వీలైనంత చేతనైనంత ప్రజలకి మేలు చేసే విధంగా అధికారంలో ఉన్నటువంటి ఓ శాసనసభ్యుడిగా కొనసాగుతానని చెప్పని, ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఏ సమస్య ఉందని చెప్తే ఆ సమస్య పరిష్కారం నా చేతుల్లో ఉంటే ఖచ్చితంగా పరిష్కరిస్తా, నా చేతుల్లో లేకుంటే ఏ కారణంతో పరిష్కారం కాదో తెలియజేస్తా. అంతిమంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా, ఎందుకంటే ఈరోజు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనమైన అపార అనుభవంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ, మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, మరోపక్క మన బిడ్డల ఉద్యోగాల కోసం పెట్టుబడులు ఆకర్షిస్తూ,
పరిశ్రమలు తెప్పిస్తూ మరోపక్క పోలవరం అమరావతి పూర్తికి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సంక్షేమంలో భవిష్యత్తులో ఒక మంచి రాష్ట్రంగా వెలుగొందాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ యొక్క పనులు ఆయన చేస్తున్నారు. వారి బాటలో నడుస్తున్న శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారే ఆదర్శంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా నిలబెడతానని చెప్పిన మాట ఇస్తూ ఈ యొక్క గాంధీనగర్ మెయిన్ రోడ్డు పనులు 2,70,00,000 రూపాయలతో అతి త్వరలో ప్రారంభిస్తామని తెలియజేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం చర్చిల్లో ఘనంగా మంటల ఆదివారం. ఈ సందర్భంగా రామచంద్రాపురంలో భారీ ర్యాలీ నిర్వహించిన క్రైస్తవులు వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించిన ఈత మట్టలను చేతపట్టి కీర్తనలు పాడుతూ మెయిన్ రోడ్ మీదుగా సాగిన ర్యాలీ. దావీదు కుమారునికి జయము జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అంటూ నినాదాలు చేసిన క్రైస్తవులు. న్యూ లైఫ్ సాలోం బాప్టిస్ట్ చర్చ్ ఫాదర్ కె సూర్యప్రకాశం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొని క్రైస్తవులు యేసుక్రీస్తు చివరిసారిగా గలీలియో నుండి యెరూషలేముకు ఊరేగింపుగా వెళ్లటాన్ని మంటల ఆదివారంగా జరుపుకుంటారు క్రైస్తవులు. మంటల ఆదివారం ప్రాముఖ్యతను వివరించిన సంఘ కాపరులు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెదపూడిలో వ్యవసాయ యంత్రీకరణ పథకం 2024-25 సబ్సిడీ ద్వారా 18,32,000 రూపాయల విలువ కలిగిన 8 పవర్ టిల్లర్లను 4 బ్యాటరీ స్ప్రేలను రైతులకు అందించిన అనపర్తి శాసనసభ్యులు నల్లామిల్లి రామకృష్ణారెడ్డి. పెదపూడి మండలంలో సకాలంలో రైతులకు సాగునీరు అందించడానికి కృషి చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లామిల్లి రామకృష్ణారెడ్డి కూటమి నాయకులను సత్కరించి కృతజ్ఞతలు తెలిపిన పెదపూడి మండల రైతాంగం. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు, పెదపూడి మండల గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, పెదపూడి మండల రైతులు పాల్గొన్నారు. మన శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారిని గజమాలతో సత్కరించారు. నేను క్వశ్చన్ భాస్కర్ రామచంద్ర గారు ఒకసారి రండి రండి. ఈ రైతు సమావేశాన్ని కూటమి నాయకులందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సభకు అధ్యక్షత వహించిన డిస్ట్రిబ్యూటర్ కమిటీ వైస్ చైర్మన్ రామన్ చౌదరి గారు, వేదిక పైన ఉన్న జనసేన నాయకులు నాగు గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి పుట్ట గంగాధర చౌదరి గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ గారు, దత్తులు గారు, సానా సింగ్ గారు, అదేవిధంగా వీరాస్వామి గారు, వేదిక పైన ఉన్న ఇతర కూటమి నాయకులకు, వేదిక ముందున్న రైతు సోదరులకు అందరికీ పేరు పేరున, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రధానమైన విషయాలు ఎప్పుడైనా సరే సమాజంలో వైద్యం, విద్య, వ్యవసాయం. ఎందువల్లంటే భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉంది, రైతు పైన ఆధారపడి ఉంది. అటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అసలు నీటిపారుదల శాఖ అయితే ఉందా లేదా అనే పరిస్థితిలో దాన్ని మూసేశారు. రోడ్లు, భవనాల శాఖను కానీ నీటిపారుదల శాఖను కానీ మూసివేయడం జరిగింది. రైతుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోల. గత 5 సంవత్సరాలుగా రైతుకి ఒక సమస్య కాదు, అనేక రకాల సమస్యలు ఏర్పడ్డాయి. ఏ సమస్యని కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం రావాలి, మా సమస్యలు తీరాలని రైతులందరూ కలిసి పెద్ద ఎత్తున కూటమికి మద్దతు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని రప్పించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మీ అందరి ప్రయోజనం కాపాడడం కోసం మేము కృషి చేయాల్సిన అవసరం ఉంది. తదనుగుణంగానే ఇవాళ పనిచేయడం కూడా మొదలుపెట్టడం జరిగింది. మొట్టమొదటిగా రామన్ గారు చెప్పినట్టుగా నేను శాసనసభ్యునిగా ఎంపికైన వెంటనే అప్పటికే దానిపైన అనేక సార్లు ప్రతిపక్షంలో ఉండగా కూడా మాట్లాడాం. కాలువలు కానీ, మురుగు కాలువలు కానీ తోడు తొలగించలేదు, సిల్ట్ తొలగించలేదు. దానివల్ల రైతాంగానికి సాగునీరు దాదాపుగా 90 కోట్ల రూపాయలతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలతో భవిష్యత్తులో కూడా దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇవాళ రైతుకే చూడండి సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ఈ సంక్షేమ కార్యక్రమాలు గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎప్పుడూ జరగలేదు. గతంలో మనం 2014-19 కాలంలో ఉండగా రైతు సంక్షేమం కోసం అనేక సబ్సిడీలు ఇచ్చి పవర్ టిల్లర్స్ కానీ, స్ప్రేయర్స్ కానీ, లేదంటే కోత మెషిన్లు కానీ ఇవన్నీ ఇచ్చాం. గత 5 సంవత్సరాలుగా వాటికి నోచుకోలేదు రైతులు. ఇవాళ మొదలు పెట్టాం. సంక్షేమ కార్యక్రమాలు లేవు అని మాట్లాడే వాళ్ళకి ఇది చెంపపెట్టని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తల్లికి వందనం కానీ, ఇతర కార్యక్రమాలు కానీ ఏవైతే హామీలు ఆ రోజు స్పష్టంగా ఇవ్వడం జరిగిందో అవన్నింటినీ అమలు చేయడం జరుగుతుంది. రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తల్లికి వందనం మొదలవుతుంది. మిగిలిన కార్యక్రమాలు కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. కరుకుదురులో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన ముఖ మండపం మరియు కళ్యాణ మండపంను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లామిల్లి. పెదపూడి మండలం కరుకుదురులో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో CGF నిధులు 50 లక్షల రూపాయలతో నిర్మించిన ముఖ మండపం మరియు కళ్యాణ మండపంను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లామిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం NDA నాయకులు, పెదపూడి మండల NDA నాయకులు, కరుకుదురు గ్రామ NDA నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కరుకుదురు గ్రామంలో 50 లక్షల రూపాయల CGF నిర్మాణం చేసిన కళ్యాణ మండపానికి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ చంద్రబాబు గారు, అదేవిధంగా వైఎస్ఆర్పీపీ డైరెక్టర్ వెంకన్నబాబు గారికి, దత్తుడు గారు, సానా సింగ్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు బీజేపీ నాయకులు వెంకటేశ్వరరావు గారు, మాజీ సర్పంచ్ రాంబాబు గారు, మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి చేసిన కూటమి నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు,
గ్రామ ప్రజానీకం మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఇది గతం నుంచి అనేక వాయిదాలు పడుతూ వచ్చింది. కొన్ని సందర్భాల్లో మాకు వీలు కాని పరిస్థితి, కొన్ని సందర్భాల్లో ఎలక్షన్ కోడ్ రావడం, ఈ విధంగా గత 6 మాసాల మీద అనేక మార్పులు వాయిదా పడి ఈ రోజుకి మనం నిర్మాణం చేసుకున్న దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా మండపాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామస్తులందరూ ఐక్యంతో అందరూ కలిసి సర్వశ్రేయోనికి వారి వంతు విరాళం కూడా వారిని చెల్లించి ఈ కార్యక్రమాన్ని గత ప్రభుత్వ హయాంలోనే మంజూరు చేసుకోవడం, అప్పుడే పనులు దాదాపుగా పూర్తి కావడం, ఇప్పుడు మనం రాష్ట్రంగా ప్రారంభించుకోవడం మాత్రమే జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు గ్రామస్తులు కాంపౌండ్ వాల్ గురించి వారు అడగడం జరిగింది. దాన్ని తప్పనిసరిగా పరిశీలన చేసి ఏ విధమైన అవకాశం ఉంటుందో దేని నుంచి వినియోగం చేసి తప్పనిసరిగా అనుమతించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాలను అభివృద్ధి చేయాలి, దేవాలయాలకు సంబంధించిన మౌలిక వసతులు కల్పనలో అభివృద్ధి సాధించాలనే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతోంది. అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించి కూడా అనేక ఆలయాలని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇప్పటికే 7 ఆలయాల అభివృద్ధి కోసం దాదాపుగా 10 కోట్ల రూపాయలు మనం నిధులు కూడా తీసుకోవడం జరిగింది. 3 అయితే ఆల్రెడీ మొదలయ్యాయి, మరో మిగిలినవి కూడా మొదలవబోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ ప్రాంతంలో అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో సిఓఎం చర్చ్ వద్ద జోసెఫ్ బిషప్ ఆండ్రూస్ ఆధ్వర్యంలో మట్ల ఆదివారం పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ గ్లోబల్ ఎంఫోర్మెంట్ డైరెక్టర్ ఏ జామ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయ్ కుమార్ ఆండ్రూస్లు మాట్లాడుతూ ఈరోజు యేసు ప్రభు వారు జెరూసలేంలో ప్రతి వీధి తిరిగి విజయోత్సవం ఆదివారం అన్నారు. అలాగే ఈ నెల 19వ తారీఖున శనివారం ఉదయం 7 గంటలకు బాలాజీ చౌక్ సెంటర్ నుండి రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమంలో మండపంలో 2 ఫెలోషిప్లు వారు పాల్గొనాలని, సాయంత్రం 6 గంటల లింగవరం కాలనీ అపార్ట్మెంట్ దగ్గర ఖాళీ స్థలంలో కాంటాటా అనే ప్రపంచంలోనే అద్భుతమైన క్రైస్తవ నాటిక అని ఈ నాటికలో 60 మంది అంతర్జాతీయ నటులతో నాటకం ప్రదర్శించబడుతుందని, కుల మత అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ నాటికను వీక్షించాలని వారు అన్నారు. మేము కాంటాటా నాటికను ప్రదర్శిస్తున్నామని మండలంలో ఉన్న 2 ఫెలోషిప్లు వారు మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఏలేశ్వర మండలంలో ఉన్న పాస్టర్ గారులకి, క్రైస్తవులకు, అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా మరి మట్లాదివారం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రభువైన యేసు ఆయన దీనుడై గాడిద మీద మరి ఆ యెరూషలేము వీధుల్లో వెళ్ళినప్పుడు అందరూ కూడా హోసన్నా జయము అంటూ ఎంతో సంతోషంగా దేవుని స్తుతించారు. అటువంటి రోజున ఒక సంతోషమైన కార్యక్రమాన్ని గురించి మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయడం చాలా సంతోషం. మరి ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ఉన్న ఒక అద్భుతమైన కార్యక్రమం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధాన నాటిక ఈస్టర్ కంటాటా అనే కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఏలేశ్వరంలో చేయడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఏప్రిల్ 19వ తారీఖు సాయంత్రం 6 గంటలకి లింగవరం కాలనీల దగ్గర ఉన్న అపార్ట్మెంట్ గ్రౌండ్స్ నందు. అయితే ఈ కార్యక్రమం చేయాలని మా టీం తరపున ముందుకు వచ్చినప్పుడు ఏలేశ్వరంలో ఈ మండలంలో ఉన్న సేవకులు, క్రైస్తవ నాయకులు, ప్రత్యేకించి ఫెలోషిప్ల వారు 2 ఫెలోషిప్ల వారు కూడా ఎంతగానో ప్రోత్సహించి మాకు గొప్ప ఆహ్వానాన్ని తెలియజేశారు. వారందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం సాధ్యమవుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. పేరు పేరున క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా ఈ శనివారం 19వ తారీఖు సాయంత్రం జరిగే అద్భుతమైన ఈస్టర్ కంటాటాకి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే 60 మందికి పైగా అంతర్జాతీయ కళాకారులచే భారీ సెట్టింగ్, అద్భుతమైన లైటింగ్స్ తో మనము ఆ యెరూషలేములో ఉన్నామా అనిపించే విధంగా ఈ అద్భుతమైన నాటిక ఉండబోతూ ఉంది. వేరే దేశాల్లో జరిగినప్పుడు వాళ్ళు టికెట్ పెట్టుకుని కొనుక్కొని చూడాల్సి వస్తుంది.
కానీ ఇక్కడ మన భారతదేశంలో ప్రత్యేకించి మన ఏలేశ్వరంలో మీ అందరికీ కూడా ఉచితంగా ఈ కార్యక్రమాన్ని చూపిస్తా ఉన్నాం. 60 మంది మన కళ్ళ ముందు మరి నాటికి ప్రదర్శిస్తారు కాబట్టి మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి వందనాలు తెలియజేస్తూ, ఏ భేదం లేదు, ఏ డినామినేషన్, ఏ సంఘం భేదం లేదు. ఇది ఒక నాటిక, అందరూ కలిసి మరి సహకరిస్తూ చేస్తున్న కార్యక్రమము. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నామం పేట ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు సర్వ భూప్రపంచంలో యేసుక్రీస్తు నిజమైన దేవుడని, రక్షకుడని ప్రకటిస్తున్నాం. అందులో భాగంగా ఈ విజయోత్సవ ఆదివారం అందరికీ చాలా సంతోషకరమైన దినం. కోల్పోయినవి మరలా పొందుకోవడానికి, నశించిన వారు రక్షించబడడానికి యేసు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఈరోజు మేము ప్రచురిస్తున్నాం. ఈరోజు యేసు ప్రభు వారు చరిత్రాత్మకంగా గాడిద పిల్లను ఎక్కి ఊరంతా యెరూషలేము వీధులను ఆయన తిరుగుతూ ఆయన విజయోత్సవాన్ని ప్రకటించారు. కనుక ఈ విజయోత్సవ ఆదివారంలో ప్రతి ఒక్కరికి విజయం కలగాలని మేమందరం కోరుకుంటున్నాం. రేపొచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే, మహా శుక్రవారం, మంచి శుక్రవారం. ఎందుకంటే మంచి కార్యములు చేయడానికి పాపుల కొరకే మరణించిన యేసుక్రీస్తు యొక్క శిలువ ధ్యానములు అవి ప్రపంచానికి ఎంతో శుభమును, క్షేమాన్ని కలిగిస్తున్నాయి. అందుచేతనే గుడ్ ఫ్రైడే కార్యక్రమంలో ప్రతి సంఘములో, ఆయా సంఘాలలో ఘనముగా దేవుణ్ణి శిలువ ధ్యానాలు జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరట దైవ సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు శనివారం రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ఆరాధన టీవీ వారు అందరి కొరకు కుల మత భేదము లేకుండా అందరూ పాల్గొవాలని శనివారం ఉదయం 6 గంటల నుండి బాలాజీ చెరువు నుండి లింగవరం కాలనీ కాంటటా కార్యక్రమం జరిగే కార్యక్రమం వరకు మరి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరుగుతుంది. యావత్ ప్రజలు అనగా ఏలేశ్వరం మండలంలో ఉన్న ప్రతి దైవ సేవకుడు, ప్రతి విశ్వాసి పాల్గొని దైవ దీవెన పొందవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యమైన కార్యక్రమం మన ఏలేశ్వరం పట్టణంలో కని విని ఎరిగిన గొప్ప కార్యక్రమం మన ప్రియులు జాయ్ కుమార్ గారి ద్వారా ఏలేశ్వరంలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దీనికి ఫెలోషిప్ భేదములు కానీ, సంఘ భేదములు కానీ, మత భేదములు కానీ లేకుండా సర్వ సమేతముగా ఆ మత భేదాలు విభేదాలు లేకుండా అందరూ పాల్గొని ఈ అద్భుతమైన కార్యక్రమం చరిత్రలో కని వెరిగిన కార్యక్రమం చూడడానికి శనివారం సాయంకాలం 6 గంటల నుండి జరుగుతున్న కార్యక్రమంలో అందరూ పాల్గొనండి. మరి పత్రిక ముఖంగా అందరికీ ప్రకటన తెలియజేస్తున్నాం. ఏ భేదము లేదు, ఏ ఫెలోషిప్ భేదములు లేవు. అందరూ కలిసి ఏక మనసుతో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఫెలోషిప్లో ప్రెసిడెంట్ అయినటువంటి సత్యానందం గారి తరఫున, అలాగనే పాల్ ప్రసాద్ గారి తరఫున, వారి యొక్క కమిటీలు అందరి తరఫున, ఏలేశ్వరం మండల క్రైస్తవ సమాజం అందరి తరఫున హృదయపూర్వకంగా మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరికీ ఇదే మా ఆహ్వానం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు విజయోత్సవ ఆదివారంలో విజయం మీ అందరికీ దయచేయునుగాక. కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ పీఏసీ సభ్యుడిగా ముద్రగడ పద్మనాభం, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా నియమించిన జగన్. ఈ మేరకు శనివారం రాత్రి వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గత కొంతకాలంగా పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్న ముద్రగడ ప్రతిపాటు వైసీపీ కోఆర్డినేటర్గా కొనసాగుతున్న ఆయన తనయుడు గిరి ముద్రగడకు వైసీపీలో కీలక స్థానం దక్కడంతో ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేశారు. పూర్వం అయితే లెటర్ రాసి ఇచ్చుకోనండి, ముఖాముఖి మాట్లాడవలసిన పరిస్థితి వచ్చేసింది. కోటవురట్ల బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాద ఘటనపై ప్రాథమిక సమాచారం. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివార్లో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం.
6గురికి చేరిన మృతుల సంఖ్య. 4 క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన అధికారులు. ప్రమాదంలో చిక్కుకున్న మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈరోజు ఆదివారం కావడంతో 15 మంది మాత్రమే హాజరయ్యారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించిన జిల్లా విజయ్ కృష్ణన్. బాగున్నాడు ఇక్కడ కొలక కూర్చుంటే కూర్చొని అటుపక్క బాడీ ఒకటి చూసాను అక్కడ నుంచి. అరే బాగున్నారా? శవం ఎక్కడుంది? ఎక్కడుంది? బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరులో నియోజకవర్గ నెల్లూరు నగర ప్రాంతంలో 2.70 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు. త్వరలోనే టెండర్ ప్రక్రియ పనులను ప్రారంభిస్తామన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కరుకుదురులో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో ముఖ మండపం మరియు కళ్యాణ మండపంను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లామిల్లి. వైసీపీ పీఏసీ సభ్యుడిగా ముద్రగడ పద్మనాభం. ఈ మేరకు శనివారం రాత్రి వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివారులో బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం. 6గురికి చేరిన మృతుల సంఖ్య. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.